కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో సుమారు 3 లక్షల వ్యయంతో నిర్మించిన రేకుల షెడ్ను, అలాగే ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఎక్స్రే గదిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. అదేవిధంగా 1.5 లక్షల విలువైన 11 పడకలను కూడా ఆసుపత్రికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో దాతలు అందిస్తున్న సహాయం ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. ప్రభుత్వ నిధులకే పరిమితం కాకుండా దాతల సహకారంతో ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. నేను ఎక్కడా కూడా ఇది అవ్వకుండా ఇది పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కానీ కొంచెం పేషెన్సీగా ఇది డాక్టర్స్కి ఫోన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే సహకారం అడిగారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం కానీ చేయడం జరుగుతాం. అంటే ఆ విధంగా దీని మీద దృష్టి పెట్టి అనుకున్న పని సాధించే వరకు ఆయన వదలడు. కాబట్టి మరి ఏదైనా పేద ప్రజలు ఉపయోగించుకునే ఈ హాస్పిటల్కి ఇన్ని సౌకర్యాలు, ఇంత సర్వీస్ ఉండటం అనేది చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి మరి చక్కటి అవకాశాన్ని పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే డిసిహెచ్ గారిని కూడా సజ్జాన్ని త్వరలోనే నియమించమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. త్వరలోనే ఇక్కడ అలాట్ చేస్తారు. ఇక్కడ ఇంకా ఇంతకుముందు పోస్ట్ మార్టానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు కూడా పడేవాళ్ళం. నేను చాలా సార్లు పోస్ట్ మార్టం దగ్గర ఉండాల్సి వచ్చింది. వాళ్ళని ఆదివారం అయితే డాక్టర్స్ని తీసుకొచ్చి మళ్ళీ లేట్ అవ్వకుండా